ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గం 170, శ్రీకాకుళం, ఇచ్చాపురం, భీమవరం ఇలా చెప్పుకుంటే 175 నియోజకవర్గాలకు అనుబంధంగా నేను చాలా వరకు తిరిగినాను. కానీ అన్ని ప్రాంతాల్లో 1 నుంచి 5, 6, 7 బాస్ మాత్రము ప్రత్యేకత మాత్రము ఉన్నది ముంబైకి. గట్టిగా చెప్పడం ఇంకా బాగుంటుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతం అండి, ఈ ప్రాంతంలో చాలా బాగుంది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేస్తున్నారు కూడా. కానీ ఇంత సుదీర్ఘంగా 2012 నుంచి కావచ్చు వాళ్ళు 2 టర్ములుగా తీసుకొని బైలెస్ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారంటే ఈ కార్యవర్గంలో వేరే ఒక్కరు కూడా ఏ దీనికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా సమన్వయం పంచుకొని పెద్దలు మన సుధాకర్ గారి ఆధ్వర్యంలో మరి రూపేష్ గారి ఈరోజు ఆధ్వర్యంలో ఇంత మహోన్నతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన చిత్తూరు ఎక్స్ ఎమ్మెల్యే ఎస్ మనోహర్ గారు ఇచ్చేసారు. చాలా సుదీర్ఘంగా నేను అన్నను దగ్గరగా చూస్తున్నాను. ఏ కార్యక్రమం చెప్పినా ఈ ప్రాంతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ప్రత్యేకించి వస్తూనే ఉంటాం, మేము కలుస్తూనే ఉంటాం. అలాగే మాజీ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కూడా నేనున్నాను, మీకు చైతన్యస్తాను అని చెప్పి నాకు కూడా భరోసా ఇచ్చిన టైంలో కూడా ఒక కార్యక్రమం గుర్తు చేస్తున్నాను. తిరుపతిలో 150 మందితో ఒక కార్యక్రమం నేను చేశాను రాష్ట్ర నలుమూలల నుంచి. అప్పుడు అన్న సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నారు, వారికి మీ యొక్క సహకారం కావాలి అంటే ఏం కావాలి తమ్ముడు అన్నాడు. ఎందుకంటే చెప్పుకోవాలా, ఇది జరిగింది. 32 మందికి టీటీడీ బోర్డు టీటీడీ దర్శనం, శ్రీవారి దర్శనం కూడా కల్పించారు అన్న పోకల అశోక్ కుమార్ అని. ఎందుకు మన వాళ్ళు ఎక్కడెక్కడ వైజాగ్ నుంచి భూమి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా 32 మందికి అవకాశం నేను అడిగితే ఇచ్చినారు. ఇప్పటి వరకు వాళ్ళ నివేదిక సమర్పించినటువంటి కార్యదర్శి గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారి యొక్క నియమ నివారణని ప్రకటించడాలని తెలుస్తుంది. ఈ యొక్క బాస్ యొక్క ప్రగతి అనేది ఎంతవరకు ఉండేది అనేది వారు ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎంతో చాలా కష్టమైనతో కూడుకున్నటువంటి పని. అందరూ మనుషులు 5 ఏళ్ళు సక్రమంగా లేనప్పుడు అందరూ కూడా సక్రమంగా ఉండడం, అయినా కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఇంత గొప్పగా ప్రతి ఒక్క బలిజ కుటుంబ సభ్యుల్ని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి జిల్లాల వారీగా ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శుల్ని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి బాస్ అభ్యుదయ బలిజ సేవా సంఘానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఇప్పుడే కాదు గత 15 సంవత్సరాలుగా ఏ ఒక్క కార్యక్రమానికి కూడా మేము తూచా తప్పకుండా ఇక్కడికి వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చి వారి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మేము చూస్తున్నాము. వారిలాగా వారిని ఎంతో కాపీ కొట్టి ఎంతో ముందుకు పోవాలని చెప్పేసి ట్రై చేసినా కూడా మా వల్ల కావడం లేదు. అయితే ఒక చిన్న విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకు వేసాము. అది కూడా మన పోకల అశోక్ గారి సహాయ సహకారంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక కృష్ణదేవరాయ విగ్రహాన్ని మేము నిర్మించుకున్నాము. ఇది ఫలాన్ని బాగా అభ్యుదయ సంఘానికి దక్కుతుంది. మేము ఎంత పెద్ద కార్యక్రమం చేసినా కూడా వారే ముందు చేశారు కాబట్టి వారు మాకు మారిన దర్శకులు. అలాగే వారు కళ్యాణ మండపం కట్టే లోపు మేము కూడా కట్టి వారితో పాటు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ, అలాగే వారందరినీ కూడా ఆ రోజు ఇలాగే మేము కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి వేదిక ఉన్నటువంటి అందరికీ కూడా పాత్రికేయులకి అందరికీ మరి యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. సభకు నమస్కారములు. నా బలిజ కుటుంబ బంధువులందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి బలిజ కుల
బంధువులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పలమనేరు బలి సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పలమనేరు పట్టణంలో సుమారుగా నాకు 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న మన బలి సంఘీయులతో పరిచయాలు ఉన్నాయి. ముందుగా కీర్తి చేసినటువంటి జిల్లేడు గుణశేఖర్ నాయుడు గారిని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి స్ఫూర్తితోనే ఇక్కడ బలమైన బలి సంఘాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నిరంతరం ఎక్కడా లేని విధంగా ఈ పలమనేరు పట్టణంలో మాత్రం బలిజ కమిటీ వారు నిరంతరం మన కులస్తులకు సేవ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనకు దైవ సమానమైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు మన కుల ముద్దు బిడ్డ. ఆయన మనం స్మరించుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారు మన కులంలో పుట్టడం, వారి తల్లిగారు మన జిల్లాలో నాగలాపురం చెందినటువంటి నాగలాంబ గారు శ్రీకృష్ణదేవరాయల గారి తల్లి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ శ్రీకృష్ణదేవరాయల వారిని జయంతి వర్ధంతిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తగునా అని నేను ప్రభుత్వాన్ని, టీటీడీ దేవస్థానాన్ని కోరుతున్నాను. వెంటనే ఫిబ్రవరి నెల నుంచి మన పలమనేరు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మన బలిజ సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి, ఈవో గారికి మనము మన సంఘాల తరఫున లెటర్లు ఇచ్చి శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా నిర్వహించాలని మన సంఘాల ద్వారా మనం డిమాండ్ చేసి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గత 15 రోజుల ముందు ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవోలో శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి కానీ వర్ధంతి కానీ పెట్టలేదు. శ్రీకృష్ణదేవరాయల అనేటువంటి వ్యక్తి, ఆయన పరమ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 సార్లు కాలినడకన వెళ్ళి వజ్ర వైడూర్యాలు, కోట్ల రూపాయలకు సంబంధించిన వజ్ర వైడూర్యాలు స్వామి వారికి బహుమానంగా ఆయన సమర్పించుకున్న గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ప్రభుత్వం వారు పక్కన పెట్టడం చాలా బాధేస్తుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన కుల సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి, టీటీడీ చైర్మన్కి, ఈవో గారికి తెలియజేసి, అది మనం ప్రభుత్వ పరంగా జయంతి వర్ధంతిని జరిపించుకుంటేనే మనం ఈ యొక్క సంఘాన్ని నడిపించే నాయకులు అవుతామని చెప్పి సభకు తెలియజేసుకుంటూ, చిత్తూరు నుండి విచ్చేసిన చరణ్ కుమార్ గారు వేదికగా వారిని సన్మానించవలసిందిగా పిఎస్ బాబు గారిని, అదేవిధంగా ఆడిటర్ ధనంజయ రెడ్డి గారు కూడా వేదికగా అదేవిధంగా మన రాయలసీమ జిల్లాలో 6 జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, ఈ జిల్లాకి బలిజ కార్పొరేషన్ తనిగా ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కానీ అది కూడా వాళ్ళు అమలు చేయకుండా మనల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మన నాయకుడు, మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి మనం
ఒక నెల ముందు సుమారుగా కర్ణాటక రాష్ట్రం ఉడిపి పీఠాధిపతి మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదునిచ్చి సత్కరించారు, చాలా గౌరవించారు. అది మనందరికీ, మన కులానికి, పవన్ కళ్యాణ్ గారికి మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం ఈ యొక్క డిమాండ్స్ అంతా కూడా ఆయనకి లేఖ ద్వారా కూడా మన పార్టీ కార్యాలయానికి పంపించి మనం న్యాయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో బలహీన పెద్దన్నయ్య పాత్ర పోషించారు కాబట్టి ఈ రోజు మనం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. నామినేట్ పదవుల్లో బలహీనకి పక్కాగా ఇవ్వాలని చెప్పి రాజకీయాలకి మేము మాట్లాడడం లేదు, రాజకీయాలు అతీతంగా మాట్లాడతాము. దయచేసి ఆ సబ్జెక్టుని 15వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ యొక్క పలమనేరు బలిజ బాస్ కమిటీ వారికి మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ శ్రీకృష్ణదేవరాయ, జోహార్ శ్రీకృష్ణదేవరాయ, జోహార్ శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ. సుదర్శన్ రాజు గారిని కోరుకుంటున్నాం. బాస్ సభ్యులకి నమస్కారాలు. నేను చిత్తూరు బలిజ సేవా సంఘ ప్రెసిడెంట్ని. కానీ మిమ్మల్ని చూసి నేను ఇష్టపడుతున్నాను. ఇంతవరకు మేము ఒక సభ కూడా మేము నెరవేర్చుకోలేదు. కానీ అతి త్వరలో మేము కూడా చిత్తూరులో బలిజ సంఘం తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేసి మీ పెద్దలని, మన సంఘ సభ్యులకి నేను గౌరవిస్తానని చెప్పేసి నాకు ఆశ ఉంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు పెద్దలు మనం బలిజలను మనం ప్రతి ఒక్కరే చెప్తున్నామంటే కాపు సోదరులు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బలిజ సోదరులు ఇది గుర్తించాలి. గ్రేటర్ రాయలసీమ అనేటువంటి 6 జిల్లాలకు సంబంధించిన ప్రజలు దాటిపైన ఉండి మనకు బలిజ దర్శనం తెలుసుకున్నట్లయితే మనకు రావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి మనకి రావాల్సిన మనసు సంపాదించుకోవడానికి బాగుంటుంది. కావున పెద్దలు ఎంతో ఒక తీర్మానం చేసి మన గవర్నమెంట్ పంపించి మన గ్రేటర్ రాయలసీమ బలిజ కార్పొరేషన్ గా పెట్టవలసిందిగా నేరుగా దానికి మద్దతు పలుకుతూ పెద్దలను కూడా మద్దతు పథకాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున జరిగినటువంటి బలిజ అభ్యుదయ సేవా సంఘం పరమనేరు వారికి పుంగనూరు శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విచ్చేసి వేదికపై ఉన్నటువంటి అతిరక మహారథులైనటువంటి బలిజ బంధువులకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి బలిజ బంధువులందరూ కూడా శిరస్సు వచ్చే పాదాభరణం చేస్తున్నాను. ముఖ్యంగా పలమనేరు బలిజ సేవా సంఘంతో మనమందరూ కూడా పోల్చుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ప్రతి మండలం కానీ, ప్రతి తాలూకా కానీ, ప్రతి జిల్లా కానీ ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఆ కార్యవర్గం అప్పుడప్పుడు సమావేశమై ఆ సమావేశంలో మనమందరూ కూడా పాల్పంచుకొని ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క యానివర్సరీ కార్యక్రమానికి మమ్మల్ని పుంగనూరు నుంచి ఆహ్వానిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సమావేశంలో మనమైతే చెప్పుకుంటున్నాం, ఇతర కులస్తులు వారి పేరు పక్కన వాళ్ళ పొలం గురించి పెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం రాయల్స్గా మన రాబోయే తరం పిల్లలందరూ కూడా వాళ్ళ పేర్లు పెట్టేటప్పుడు రాయాలని చెప్పి చేర్చి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలా చోట్ల పోయినప్పుడు మన బలిజ కుటుంబ సభ్యులు ఒకరికొకరు గుర్తుంచుకోవాలంటే మనకున్న వాహనాలకు కానీ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అన్నిటికీ కూడా రాయల్స్ అనే స్టిక్కర్ వేసుకుంటే ఒకరికొకరు పలకరించుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గత సమావేశాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. పుంగనూరులో మేమైతే చాలా వరకు ఆ స్టిక్కర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెహికల్స్ రాయల్ స్టిక్కర్ అనేది ఏర్పాటు చేసుకునేదానికి మేము మా వంతు
సహాయ సహకారాలు అందించినాం. మనమందరం కూడా ఈ యొక్క పలమనేరు బాస్ సంస్థను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. కుమరంలో కూడా మేము భారీ ఎత్తున కమ్యూనిటీ మీటింగ్ నిర్మాణం చేస్తున్నాం. కొద్దిగా ఆగింది, దాన్ని కూడా పూర్తి చేసే త్వరలో మనందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా హాజరై మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తున్నాను. జై కృష్ణదేవరాయ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంతమంది ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇందాక కొంతమంది చెప్పారు ఎన్నో సంఘాలు ఉన్నాయని. మనం సంఘాలుగా ఏర్పడినాం. ఈ సంఘాలని దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక స్టేజ్ పైకి తీసుకువచ్చేదానికి మన పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు అనుకుంటే జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా మేము నిలుస్తాం. ఎందుకంటే మన సంఘాలు అయితే ఉన్నాయి కానీ వీటిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. కాబట్టి ఆ ప్రయత్నం దగ్గరలో అందరినీ ఐక్యత చేసే ప్రయత్నం నేను తీసుకుంటున్నాను. పెద్దలందరూ దీనికి సహకారం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మనం ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నాం, ఎక్కడికక్కడ సంఘాలుగా ఉన్నాం, కానీ మనం బలం పుంజుకోవడం లేదు. కాబట్టి ఆ బలాన్ని పుంజుకోవాలంటే మదనపల్లి నుంచి ఏఐబిసి పార్టీ కమిటీ చైర్మన్ అయినటువంటి జంగాల శివరామ్ గారిని ఆహ్వానం చేస్తున్నాను. కాబట్టి దగ్గరలో ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేస్తాము. దీనికి గాను పెద్దలందరూ సహకారం చేయాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై కమిటీకి పలమనేరు బాస్ అధ్యక్షులు రూపేష్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, అలాగే కోశాధికారి శేషరెడ్డి గారు, చంద్ర గారు, గంట జయప్రసాద్ గారు, చాలామంది ఉన్నారు. ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, వేదిక చాలా మంది అత్యంత మహాత్మ పరిశ్రమ అందరి పేరు చెప్పే టైం కాదు. అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం రావడానికి కారణం ఏంటంటే, సుధాకర్ గారు మన మిత్రులు కారణంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. తప్పకుండా రావాలి. సుధాకర్ గారు చెప్పినట్టుగా 2 సార్లు 3 సార్లు విషయాలు కానీ ఆల్మోస్ట్ 4 సార్లు వచ్చారు. ఒక కరోనా టైంలో రాలేదు, తర్వాత లాస్ట్ టైం రాలేదు. పలమనేరుకు మాకున్న అవిరామ సంబంధం మీకు బాగా తెలుసు. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మేము రావడం, మీకు కలవడం జరుగుతున్నాం. ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమం ఎందుకు మాకు బాగా జరుగుతుందంటే, నేను ఎందుకు చెప్పాను, ఇది సరిపోదు కళ్యాణం. మీరు చేస్తున్న డెవలప్మెంట్కి, జరుగుతున్నటువంటి బలిజ సంఘ ఐక్యతకి ఇంకా పెద్దలు కావాల్సి వస్తుంది. అందుకనే గంగయ్య నాయుడు గారు 40 సెంట్లు భూమి ఇచ్చారన్న, దాంట్లో కళ్యాణ మండపం కడుతున్నాము, అది కానీ కంప్లీట్ అయిపోతే అక్కడ బాగా పెద్దగా ఉంటుందని చెప్పి చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఆ స్థలదాతకి గంగయ్య నాయుడికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి వారు మనం ముందుకు వచ్చి మన సంఘాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే రాజకీయం మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడకుండా సంఘం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సంఘ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. సంఘంలో ఈరోజు మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈ సంఘం వల్ల మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, అలాగే రాజకీయంగా కూడా బాగుపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, ఆ పార్టీలో ఉన్న నాయకుడిని మనం బలపరిచి అతని కానీ ముందుకు వస్తేనే అతనికి వాల్యూ దొరుకుతుంది, ఆ వాల్యూ మనం కూడా వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, మన బంజీవాడు అంటే మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అదే వేరే అతను తగ్గిపోయి కాలగడ కూర్చుంటాము, లేకపోతే కింద కూర్చుంటాము. అదే మన వాళ్ళకి వచ్చేసరికి తల మీద కూర్చుంటాం. అలాంటిది లేకుండా మన వాళ్ళకి కూడా మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మన నాయకుడికి ఇస్తేనే ఆ రెస్పెక్ట్ మనకు వస్తుంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను నేను సాధారణంగా ఆహ్వానించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మనస్ఫూర్తిగా ఆహ్వానించే ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జై జై బలిజ. బలిజ సోదరులకు సోదరు మనకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నాకు చాలా మాటలు కూడా పిలుపు వచ్చినా కూడా నేను వాళ్ళకి చెప్పాను, మీ పొలంనేరులో ఉన్నంత పరిసరాల్లో ఉన్నంత ఐక్యత మా సైడ్ కూడా లేదని చెప్పాను. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలి, మేము ఎలక్షన్తో ముందు పెట్టుకోవటం, మీటింగ్లు పెట్టుకోవటం, జరుపుకోవటం, ఎలక్షన్ జరుపుకోవటం జరిగిపోతుంది. కానీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టేది సుధాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందించింది. ఎందుకంటే ఈ పొలంనేరు వరకు పర్మనెంట్గా కంపల్సరీగా పెట్టి మీటింగ్ పెట్టి మనోళ్ళు సహాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ, అదేవిధంగా అధ్యక్షులు రూపేష్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ గారు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ, ఇప్పుడే మన శాసనసభ్యులు వచ్చారు, తిరుపతి శాసనసభ్యులు రాయలసీమ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుకున్న మన తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి పొలంనేరు బలిజ సంఘం తరఫున ఆత్మీయ స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర బలిజ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్పాటి కృష్ణప్రసాద్ గారికి, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాయల్ టీవీ ఛానల్ అధినేత ఊర్ఫా విజయ్ కుమార్ గారికి, పూల చంద్ర కుమార్ గారికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేసుకుంటూ వేదిక కోరుకుంటున్నాను. కూర్చోండి. ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసరావు కూడా ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఎందుకంటే ఒక బలిజల ఐకమత్యం వల్ల ఆయన గెలుపు సాధించాలనేటువంటి ఉద్దేశం మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చిత్తూరు నుంచి వచ్చినా కూడా తిరుపతి ప్రజలు స్వాగతం చెప్పి అత్యధిక మెజార్టీ అతనికి ప్రత్యర్థికి 70,000 వస్తే ఇది మెజార్టీ 73,000 ఓట్లు వచ్చింది. అంటే ఎంత ఉత్సాహంగా మన అందరినీ కలుపుకొని అలాగే రాష్ట్ర బలిజ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్పాటి కృష్ణప్రసాద్ గారికి, అలాగే నేను స్టూడెంట్ లీడర్ నుంచి చూశాను మన సుధాకర్ గారి ఫాదర్ని. డామినేటింగ్ క్యారెక్టర్. అప్పట్లో ఎమ్మెల్యేలుగానే మంత్రులు కానీ శాసించేటువంటి పరిస్థితి అయింది. అటువంటి డామినేషన్ ఉన్నటువంటి కుటుంబం సుధాకర్ గారి, మన రత్నం గారి కుటుంబం. అదేవిధంగా అప్పుడు కేవి పతి గారు మన పొంగనూరు నుంచి గెలిచారు. అప్పుడు జిల్లాకు 2 వచ్చేవి. ఇప్పుడు రాయలసీమ అంతా అయితే ఒకడు మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. అంటే దినదినానికి అంటే 5 ఏళ్ళకి తగ్గిపోతూ ఉంది. ఆ తగ్గిపోకుండా ఉండేదానికి మనం యూనిటీ చూపిస్తే, ఇంతకుముందు మా జిల్లాకు 2 వచ్చేట్టుగా చేస్తే 2 అడిగితే 1 అన్నా వస్తే 5-6 జిల్లాలు కలిపి 5-6 మంది అన్నా ఉంటారు. ఇంతకుముందు కడపలో అయితే పసుపులేటి ఆయన ఎమ్మెల్యేగా ఉండే రాజంపేట. అదేవిధంగా కడప ఉండే మనోళ్ళు అతనే కడపగా ఉండే. అప్పుడు 2 ఉన్నాయి. అందువల్ల మీరు ఎందుకంటే అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఒక తూరి ఫీలింగ్ వచ్చిందంటే మళ్ళీ ఎవరు చెప్పాల్సిన అవసరం లే, వాళ్ళు అల్లుకునేస్తారు. వాళ్ళు చెప్పుకొని అదే ఒకరు చెప్తే 4 చెప్పినట్టు ఒక యూనిటీగా వచ్చి చేసే పరిస్థితి. కాబట్టి రాయలసీమలో ఉండే వాళ్ళ జిల్లాలు అంటే బలిజలకు మాత్రం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పటి నుంచే ఉంది. అది కూడా మీరు ఒక నాయకులంతా కానీ తీసుకొని పోతే మన చంద్రబాబు కూడా యాక్సెప్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బలిజలకు ఉండే ఇప్పుడు ఎందుకంటే కాపు బలిజకు ఉన్నంత రెస్పెక్ట్ ఎప్పుడు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పుణ్యమానే ఆయన వచ్చి చేరినాక ఒక్కొక్కడు 20,000 10,000 గెలిచేవాళ్ళంతా మేమంతా అప్పుడు 30,000 గెలిచాము. మేమే అది ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు 60,000 70,000 గెలుస్తారు. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ రాక, అదే బీజేపీ కూటమి ఇవన్నీ వచ్చింది. ఇప్పుడు మనల్ని వదులుకునే పరిస్థితి ఎవరికీ లేదు, ఇప్పుడు పార్టీలకు కానీ. అందువల్ల మనం సంఘటితంగా ఉండి ఈ బలిజ సంఘం, ఇక్కడ బలిజ సంఘం అధ్యక్షుడిగా అందే కార్పొరేషన్ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, సపరేట్గా పెట్టుకుంటాం. అదేవిధంగా మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనం మన సత్తాగాన్ని చూపించగలిగినామంటే, ఎందుకంటే చైర్మన్స్ కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కావాలి అయినా అంటే పట్టు వస్తుంది, మనం మళ్ళీ డిమాండ్ చేసేందుకు వస్తుంది. నేను ఆర్ఎన్ శ్రీనివాసరావు కూడా చెప్తున్నాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద మనం ప్రెజర్ చేద్దాం అన్ని పార్టీలు కలిపి. ఎందుకంటే ఈయన ఒకటి ఉండేది ఒకటే ఓడు, రిప్రజెంటేషన్ లేదు మన బలిజాకి, ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. ఆ విధంగా మనం ఒత్తిడి తెచ్చాలంటే నా అభిప్రాయం. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా ఇబ్బంది లేదు, మనం కూటమిలో ఉన్నాం, గెలిచాడు అత్యధిక మెజార్టీ, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి 10,000-15,000తో గెలుస్తామనుకున్నాం. చూస్తే ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల కన్నా ఈయనకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మాకు అంటే ఎంత బలమైన కూటమి ఎంత బలంగా ఉందనే ఉదాహరణ మీరందరూ కూడా కలిసికట్టుగా. ఎందుకంటే సుధాకర్ గారు ఫాదర్స్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఇటో లీడ్ చేస్తే ఒప్పుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై బలిజ, జై జై బలిజ. మరియు వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రతి సంవత్సరము ఇక్కడ వార్షికోత్సవం జరపడం అనేది ఒక శుభ పరిణామం. మీరు క్లాప్స్ ఎట్ట కొట్టకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సుధాకర్ గారు జరపరు, మేమంతా కూడా రాము. మాకు స్ఫూర్తి అదే. నేనేమంటానంటే, నేను 40 సంవత్సరాలుగా ఈ కుల సంఘాల వ్యవహారంలో చూస్తూనే ఉన్నాను. చాలా మంది, మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, చాలా మంది కులము పేరుతో సంఘాల పేరు మాత్రం పెట్టుకొని ఏమి చేసేది సంఘం పెట్టుకొని వాళ్ళకి ఊరికి ఒక చిన్న గోరంత సహాయం, ఉప్పురాయి సహాయం చేసేది. ఇప్పుడు చదివారు, ఆయన ట్రెజరర్ గారు చదివారు, పలమనేరు పంచ సేవా సంఘం ఏ కార్యక్రమాలు చేసిందని. అది కావాలి. ఏదో ఒక కార్యక్రమం వాళ్ళు చేసే కార్యక్రమాల్లో చాలా మంచి కార్యక్రమాలు, విద్యాదానం చేశారు, హాస్పిటల్ కావాల్సినటువంటి ఎవరైనా పేషెంట్ సహాయం చేశారు, కొంతమందికి ఆర్థిక సహాయం చేశారు, విద్యార్థులకు ఏదో చేశారు, పేదవాళ్ళకి. కార్యక్రమాలు అనేటివి కులానికి ఉపయోగపడాలి, అప్పుడే సంఘం అనే దానికి విలువ ఉండాలి. అందుకు నిదర్శనమే మన పలమనేరు బాస్ వీరిని మనస్ఫూర్తిగా నేనే కాదు, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, వాళ్ళందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వారికి మా వల్ల ఏ రకమైన సహాయం కావాలన్నా, అందరూ ఇక్కడ పెద్దలు శాసనసభ్యులు శ్రీనివాసులు గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు మనోహర్ గారు ఉన్నారు, గౌరవనీయులు మన తిరుపతి మాజీ శాసనసభ్యులు మోహన్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలంతా ఉన్నారు. అంతా కలిసికట్టుగా ఏ విషయాన్ని ఎవరి దగ్గరికి పోయినా చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బలిజ సంఘాలు చేయాల్సిన పని. ఇప్పుడు 1-2 విషయాలు మన మోహన్ గారు మాట్లాడారు. కరెక్ట్. నేను చాలా విషయాల్లో ప్రభుత్వంలో నేను సన్నిహితంగా ఉన్నప్పుడు నేను గుర్తించింది ఏమంటే, ఎప్పటి నుంచో మనకు బీసీలో చేర్చాలి, బీసీలో చేర్చాలి, బీసీలో చేర్చాలి, పెద్ద ఉద్యమం. అంతే అయిపోయింది కాదు. ప్రభుత్వము అనేక రకాల కమిటీలు వేసింది, కానీ జరగల. దానికి కారణం కూడా ఉంది. మనం ఏ ప్రభుత్వం ఉన్నా కావచ్చు, ప్రభుత్వాల గురించి నిందించాల్సిన పని లేదు. కాపులు, మధ్యలు ఈ రాష్ట్రానికి పోయేంత రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు కాపులు. మీరు కాపులను, బలిజలను, ఒంటరిని, వాళ్ళను, వీళ్ళను, కులాలందరూ కలిపి
ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినంత మాత్రం అన్ని చేస్తారని కాదు. ముఖ్యమంత్రి అయినా కానీ దానికి జస్టిఫికేషన్ కావాలి. దానికి జడ్జిలు కానీ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా చెయ్యవచ్చును రాసిన తర్వాతనే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించాలి. కానీ నేను ముఖ్యమంత్రిని ప్రకటించేస్తాను, నేను ప్రధానమంత్రిని ప్రకటించేస్తానంటే ప్రభుత్వానికి అంత అధికారం లేదు. అందుకోసమే మోహన్ చెప్పింది అక్షరాల ఈ డిమాండ్ ఉంది. రాయలసీమ ప్రజలు మీకు అందరికీ తెలుసు, కూలీ జీవనం, రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కువ ఉన్నటువంటి ఈ కులము బలిజ కులము రాయలసీమలోనే ఉంది. వాళ్ళకు మనకు పోలిస్తే నక్కకు నాగరకు కానుకున్నంత దూరం. కాబట్టి ఈ డిమాండ్ని తీసుకొని పోదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు ఏం చెప్పినా జరుగుతూ ఉంది. అది ముఖ్యమంత్రి ద్వారా కావచ్చు, ప్రధానమంత్రి ద్వారా కావచ్చు. శుభపరిణామం. దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంత పవర్ ఎట్లొచ్చింది? ఈ కులము బలిజలు, కాపులు ఊడగుప్పగా అట్లే ఎక్కువపోయి పవన్ కళ్యాణ్ గౌరవం నిలబెట్టారు. కాబట్టి ఈరోజు అంత వాల్యూ. భారత ప్రధాని మీకు అందరూ తెలుసు, మోడీ. ప్రపంచ దేశాల్లో అతన్ని చూస్తేనే భయపడతారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈయన్ను ఒక తుఫాన్ అన్నాడు. ఇప్పుడు ఆయన అంతటి వాడైనందుకు ఈ కులం గర్విస్తాము. కానీ ఆయన మన కులానికి ఏం చేస్తాడు? ఆ స్థాయికి బలిజలు ఆశించి ఆ స్థాయిలో ఎక్కువ మీకు కూర్చోబెట్టారు. మీకు తెలుసు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు. కులమంతా ఈసారి మనకు ముఖ్యమంత్రి అయినాడంటే మనమంతా కూడా వెలుగులోకి వస్తాం అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయింది. అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, కర్నూలు మరణానికి ఎన్ని కారణాలు, చిరంజీవి ఓడిపోవడానికి కూడా అది కారణం. ఈయనేదో రావడము, ఒక పరిణామం, ఒక ఈక్వేషన్, ఇట్లా అది ఏదో విధంగా ఈయన ఒక సీట్లో కూర్చున్నాడు. చెడ్డ పేరు తీసుకొని రాలా ఈ రాష్ట్రంలో. ఈయన ఉన్న దానికి ఈ బలిజోడి కాపు వీడు వచ్చి గప్పు చేసేస్తారని చెడ్డ పేరు మాత్రం తీసుకుంటారు. కానీ అందరూ అందరూ గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో మన బలిజలకు కార్పొరేషన్ పెట్టి రాయలసీమలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మన జేఎంసీ గారు ఇప్పుడే మోహన్ చెప్పాడు, ఇంతకు ముందు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈ రాయలసీమ జిల్లాలో ఎవరు ఏకైక వ్యక్తి ఆయన మంత్రి పదవి ఇస్తారేమనుకున్నాం మేమందరం కూడా. ఒక వ్యక్తి రాయలసీమ జిల్లాలో ఇవ్వాలా లేదా? సరే, అయిపోయింది, జరిగిపోయింది. ఆయన కూడా మైండ్ పెట్టుకోవాలి. నాకు మంత్రి లేకపోతే పోనీ వాళ్ళ ఇష్టం, నాకేం ఇష్టం లేదు అనుకున్న ఉద్దేశం. కానీ ఈరోజు వారి ద్వారా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న బలిజలకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ దీన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు చెప్తాడు. చంద్రబాబు మోడీ దగ్గర నుంచి చంద్రబాబు చెప్పిస్తాడు. ఆయన ఏం చెప్పినా జరిగిపోతుందని అందరం మనం నానుడి అనుకుంటున్నది. ఆయన అనుకుంటే ఏం జరగదు. కానీ ఒక చేతి నిజాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది. రాజకీయం కాదు, నేను రాజకీయం మాట్లాడాలని రాదు. కాపు కార్పొరేషన్, ఇప్పుడు ఉన్న కాపు కార్పొరేషన్కే నిధులు లేవు. ఎందుకో అర్థం కావడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ నాకు తెలుసును, తెలియదో కూడా నాకు తెలియదు. ఎంతమంది విద్యార్థులు విదేశాలకు చదువుకునే దానికి అవకాశం తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో ఈరోజు 13 మున్సిపల్ కార్పొరేషన్లో
తీసుకువచ్చడం మీకు అందరికీ కూడా తెలుసు. అది అవసరం. ఇప్పుడు మన మోహన్ చెప్పాడు, సుధాకర్ లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుభవం ఉన్న వారికి కనీసం కార్పొరేషన్ ఏదైనా ఒకటి గుర్తింపు ఇవ్వాలా అని ఇలాంటి డిమాండ్ సుధాకర్ ఒక్కడే కాదు, ఇంకా ఎవరైనా ముఖ్యమైన చూడండి. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకోబోయి సాధించవలసిందిగా, సాధిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై బలిజ. బలిసేన పలమనేరు బలిజ బాస్ వారికి మరియు ఇక్కడ వేదికలు అందించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరము మన పండుగ లాంటి చేసుకునే మన పలమనేరులో మన బలిజ పండుగ మారి ప్రతి సంవత్సరం చేసే ఏకైక చేసేది మన పలమనేరు బలిజ సంఘం మాత్రమే. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన బలిజుల ఔన్నత్యాన్ని మరియు మన బలిజుల సమాజ అభివృద్ధిని ఎంతో ఆకాంక్షించే పలమనేరు బలిజ సంఘం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఇతరులు గర్వపడేలా వాళ్ళు చేస్తున్నారు. వారు పేదలకి స్కాలర్షిప్లు కానీ మరియు మనం ఓటి బలిజ వారికి భరోసా ఎంతో వాళ్ళు ముందుకెళ్ళి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూసి ప్రతి ఒక్కరూ మనము నేర్చుకోవాల్సింది ఉంది. అలాంటి మన బలిజ సంఘానికి మనం అందరం ఈరోజు మనం హాజరు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన పలమనేరు బలిజ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు స్టేజ్ అలంకరించినటువంటి బలిజ సోదరులకి, వచ్చేసినటువంటి ప్రతి ఒక్క బలిజ సోదరులందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు పలమనేరులో ప్రతి సంవత్సరం కూడా మనం రిపబ్లిక్ డేని ఆంధ్రప్రదేశ్ హిందువులకి హిందూ మతంలో బలిజోలకి బలిసంగం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఈ బలిజ సంఘం ద్వారా చేసుకునేదానికి ఎంతో వీలు. ఇంకా కూడా పలమనేరులో ఏమేమి కార్యక్రమాలు చేసినటువంటి కూడా పెద్దలు చదివించారు. చదువుకునేదానికి కానీ చనిపోయినా కూడా కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది కూడా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మనలో చాలా తెగలు ఉండేవి. వడ బలిజ అంటారు, పెళ్లి బలిజ అంటారు, గిన్నె బలిజ అంటారు, గాజుల బలిజ అంటారు, ఎన్నో బలిజ అంటారు. కొన్ని బలిజలు ఉడుకు పోసి, కొన్ని బలిజలు ఉడుకు తీసి. కానీ మా గూడూరు నియోజకవర్గంలో సోమల మండలం లేదు, పుడిచర్ల మండలం. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి బలిజలోనే. ఎందుకు ఉద్యోగాలు వచ్చాయంటే ఇట్లా అశోక్ కుమార్ అనేటువంటి తెలిసిన వాళ్ళు అందరికీ వడబలిజ, పెరిగి బలిజ పంపించేసి వాళ్ళందరూ కూడా బీసీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళంతా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం అందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని అందరూ కూడా నాయకులు ఇప్పుడు చాలా కావున మంచి స్కూల్కి వస్తాము. ఎవరు పోయినా కూడా మన కుటుంబంలో అంటే బ్రహ్మాండమైనటువంటి తోడ్పాటిస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరము ఇదే విధంగా బలిజ సంఘం అంతా ఇక్కడంతా ఐక్యమత్యమై మన ముందు కూడా ఈ యొక్క బలిజ సంఘాన్ని అభివృద్ధి తీసుకుని కృషి చేస్తామని కోరుకుంటూ ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వారి బృందానికి, మరి విచ్చేసినటువంటి మన తిరుపతి ఎమ్మెల్యే జయంతి శ్రీనివాసన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యేలు మోహన్ అన్న గారు, మరి మనోహర్ అన్న గారు, అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా బలిజ శంఖారావాన్ని పూరించినటువంటి మన
పలమనేరు నియోజకవర్గంలో విచ్చేసినటువంటి సోదరులు బలిజ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం మన బలిజలకు ఉన్నటువంటి ఒక గుర్తింపు ఇది కావాలనేది మనం అందరం కూడా కావాలని ప్రతి ఒక్కసారి మనం చెప్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మనల్ని వాళ్ళు పాలకులుగా ఎంచుకోవడం లేదు. కానీ ఎక్కడో ఏదో మనకు ఇట్లా చల్లేస్తున్నట్టు ఊరికే ఏదో ఇస్తున్నట్టు ఇస్తున్నారే తప్ప మనకు అధికారాన్ని ఇవ్వడం లేదు. ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలని మనం అందరూ కూడా ఎన్నాళ్ళుగానే ఉన్నాం. దానికి ఎంతో మంది కృషి చేస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో అయినా కూడా మన పెద్దలు చాలా మంది ఈ యొక్క బలిజ కులం నుంచి శాసనసభ్యులుగా ఎంపీలుగా అన్ని వెళ్తున్నారే తప్ప ఎక్కడ కానీ సరైన గుర్తింపు ప్రాధాన్యత మన ఆది కేశవ నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గాను మరి ఎంపీ గాను ఇవ్వడం జరిగింది. ఆయన తర్వాత మరి కొంతమందికి అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా మన వారికి సరైన ఇంకోటి 5% ఓబీసీ కింద రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది కూడా ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయిందో తెలియదు. దాన్ని పెద్దలు దృష్టి మన అసెంబ్లీలో అయితేనేమి తీసుకెళ్లి అక్కడ పార్లమెంట్ లో ఆగిపోయిందా ఇక్కడ ఆగిపోయిందా తీసుకొస్తే మన పిల్లలు రాబోయే కాలంలో చదువుకోవడానికి బాగా వీలుంటుందని అది చేయాలని మా పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకు ఎక్కడ కానీ అధికారం చేజిక్కించుకోవాలంటే మనమందరూ కూడా ఐక్యతగా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్లో మనకు తగాదాలు పెట్టి మనల్లో మనకు ఐక్యత లేకుండా చేస్తున్నారే తప్ప మొన్న మనకు కుప్పంలో మేము ఎవరిని కానీ బయటి వారిని పిలవకుండా కుప్పం నియోజకవర్గంలోని బలిజల్ని మాత్రమే రావాలని ఒక పిలుపునిస్తే దగ్గర 3,000 మంది రావడం జరిగింది. ఎవరు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటే దాన్ని చూసి ఎంతో మంది కడుపు కాలి వాళ్ళ కళ్ళలో రక్తం కారుతుందా అనే విధంగా ఏర్పడటం జరిగింది. కాబట్టి మనం అనుకుంటే మన వాళ్ళు అనుకుంటే ఐక్యతగా ఉంటే రాబోయే కాలంలో మనం రాజ్యాధికారాన్ని చేజించుకునేదానికి వీలుంటుంది. కాబట్టి మనమందరూ కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో మనం వాళ్ళు సీఎంగా కావాలి. అంతవరకు మనమందరూ కూడా శ్రమించాలని ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నాయకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరున తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పేరున నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నా, సగౌరవంగా చేసుకుంటున్నా. ఎందుకంటే పాదాభివందనాలు చెప్పానంటే ఎక్కడెక్కడ ఎన్నో మీటింగ్లు నేను హాజరవుతాను. కానీ నా కుటుంబ సభ్యులతో మీటింగ్ వచ్చానంటే నా మనసు విలోకట్లో ఆనందంగా ఉంటుందనేసి కదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా వినియోగించుకుంటూ నేను 2వ మాటలు మాట్లాడతా. ఇంతకుముందు అయిపోయిన జనరేషన్ ఓకే. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఎవరికి పిల్లలు పుట్టినా వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లో ఖచ్చితంగా వాళ్ళ పేరు వెనకాల రాయాలి పడవలసిందిగా నేను మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్క బయట కుటుంబం ఇంట్లో వాళ్ళ ఆఫీసులో కూడా మన కైవారం తాత చిత్రపటాన్ని శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటూ ఈరోజు 16వ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ వచ్చేదానికి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ప్రతి సంవత్సరం పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘంలో నేను 5 రాష్ట్రాల్లో చూసిన శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి వర్ధంతికి జయంతికి పూజ చేస్తారు. కానీ మా పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో 1008 రోజులు నిరంతరం పూజ జరిగింది అంటే అది పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘ ఐక్యతకు ఇదే నిదర్శనమనేది కూడా నేను మిమ్మల్ని అందరూ వినియోగించుకుంటూ సమయాభావం లేదు, ఇంకా ఎంతో మాట్లాడాల్సి ఉంది. కావున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలా, రాజకీయాలు మాట్లాడలేదు. నేను ఎదురింటికి పక్కింటికి 40 సంవత్సరాలు సేవ చేసి అలసిపోయినా ఈ మీద నా కులంలో ఉన్న పవన్ కళ్యాణ్కి సేవ చేయలేదని కూడా
నేను నిర్ణయించిన సగౌరవంగా తెలుపుకుంటూ సగౌరవ విషయాలు డాక్టర్ రాహుల్ గాంధీ సార్. ప్రతి ఒక్కరు కొన్ని సూచనలు చేసినారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యావత్తు బలిజ కులమంతా ఒక సమస్యలో ఉన్నది. అందరూ జాగ్రత్త గమనించాలి దయచేసి. ఎందుకంటే బాగినాల మనకి ఎందుకులే అనుకుంటే ఈరోజు ఆ విషయం ఎక్కడికి వచ్చిందంటే మన మెడకు చుట్టుకుని చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం మనం. దీని వెనకాల పెద్ద కుట్ర జరగటాలు. రాజకీయంలో ఈ బలిజ కాపులు వచ్చేసి రాజ్యాధికారానికి ఎక్కడ దగ్గర అవుతారో అన్నటువంటి ఒక దురుద్దేశంతో అగ్రవర్ణాలు చేసినటువంటి ఒక కుట్రకు బలి కాబోతున్నాం మనం. అదే విధంగా అంటే ఈ బలిజ కులము మిగిలినటువంటి కొన్ని బీసీ మరియు ఎస్సీ ఎస్టీ కులాలతో కలుసుకొని రాజ్యాధికారాన్ని ఖచ్చితంగా సాధిస్తారన్నటువంటి దురుద్దేశంతో బీసీలను రెచ్చగొడతారు. మనకు రిజర్వేషన్ కావాలా అని చెప్పినప్పుడు ఆ బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలకు ఏం చెప్తారంటే మీ యొక్క రిజర్వేషన్ లో కోత ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు ఉసిగొలుపుతారు. సో అది పెద్ద విషయం కాదు, మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అది. అయితే ఈ మధ్య కొంతమంది డైరెక్ట్ చెప్తున్నాను, యాదవ గొల్ల కులస్తులను రెచ్చగొట్టి తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడలో వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల దగ్గర పోయేసి పూలమాల వేసేసి జై శ్రీకృష్ణ యాదవరాయులు అని చెప్పేటువంటి నినాదాలు ఇచ్చేటువంటి స్థాయికి వచ్చింది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన రాజ్యాధికారాన్ని కాదు మన చరిత్రను కూడా కబ్జా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది ఇక్కడ. ఈ కుట్రను మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాలి. వాళ్ళు ఏంటంటే రచ్చకు మనల్ని బయటికి లాగాల, కులాల మధ్య కొట్లాటలు జరగాల, మనకి ఈక్వల్ అవ్వాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తారు. సో ఈ కుట్రలకు ఎవరు బలి కావద్దండి దయచేసి. సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు మన కృష్ణదేవరాయల యొక్క విగ్రహావిష్కరణ జరిగేటప్పుడు మనం ఒక నినాదం చేసుకోవాలి. ఏం నినాదం అంటే కృష్ణదేవరాయలు వచ్చేసి వీర బలిజ వంశోద్భవుడు అని చెప్పేసి నినాదం గట్టిగా చేసుకోవాలి. మన రాయల వారిని, మన చరిత్రను మనం పదిలపరచుకోకపోతే, మనం రక్షించుకోలేకపోతే అవతల కులాల సంబంధం లేనటువంటి వ్యక్తులను కొన్ని కుల సంఘాలు, అందరూ కాదు ఇక్కడ దయచేసి గమనించాలి, నేను వచ్చేసి ఏ కులాన్ని విమర్శించడం లేదు. మా కులం జోలికి వస్తే మాత్రం మహాయుద్ధం జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం చెప్తాను. ఈ కులం వెనకాల ఉన్నటువంటి ఎవరెవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళ సంగతి కూడా బయట తీస్తాము. అయితే పెద్దలు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మీ పిల్లలకు వచ్చేసి దయచేసి ఈ కులం యొక్క గొప్పతనాన్ని చెప్పండి, మన విజయనగర రాజుల యొక్క గొప్పతనాన్ని చెప్పండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క గొప్పతనాన్ని చెప్పండి. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు ఏ కులం వాడంటే మన పిల్లలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు చాలా మంది వచ్చేసి విగ్రహావిష్కరణ చేస్తాం, కానీ అవతల వచ్చేసి మనం గట్టిగా చెప్పుకోలేనప్పుడు ఈ జయంతి అనే దాన్ని సాధించుకోవాలి మనం. దయచేసి పెద్దలు గమనించాలి ఆ విషయాన్ని. శాసనసభల్లో కావచ్చు ఇక్కడ ప్రస్తావించాలని చెప్పేసి. సో అది నేను చెప్పదేది ఏంటంటే రాయల వారి యొక్క కులం గురించి ఎవరు, రాయలవారు అందరివాడు, రాయలవారు తెలుగువాడు, అందరివాడు, ఆయన గొప్పవాడు. కాకపోతే ఫస్ట్ ఆయన పుట్టింది మాత్రం బలిజ కులంలో అనేటువంటి విషయాన్ని గట్టిగా మనం నినాదం చేసుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని వచ్చేసి మీరు చాలా జాగ్రత్త పడండి. ముందుగానే చెప్తాను, చేతులు కాలినాక ఆకులు పట్టుకునేది వద్దు. రాయల వారి యొక్క జయంతి విషయాన్ని ప్రభుత్వం కూడా తొందరగా అధికారికంగా నిర్వహించేలా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సెలవు తీసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి పలమనేరు ఈ బాస్ బలిజ సంఘీయులను వచ్చేసి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బలిజ, జై కృష్ణదేవరాయ. దేశ రాజకీయాలు మార్చే శక్తుల యువత చాలా మంది వెనకబడిపోతున్నారు కేవలం అణగదొక్కడం వల్ల. దయచేసి మన పూర్వలో అలాంటి లేకుండా యువతని ముందుకు తీసుకెళ్లి యువతకు అవకాశం ఇచ్చి యువతకు కత్తులు ఇచ్చి గొడవ చెప్పండి, యుద్ధం చేయమని చెప్పండి. ఇచ్చి యుద్ధం చేస్తే మన అనుకున్న రాజ్యాధికారం దగ్గరలో ఉంది. అంతేగాని మనం ఇప్పుడు అధికారంలో ఉన్నామనుకుని దయచేసి మీరు ఎవరు భ్రమపడకండి. మనం లేదు, ఇంకా రాలేదు, అవకాశం ఇంకా లేదు, ఇంకా సమయం ఉంది. దాని చేరువలో ఎక్కడెక్కడైతే కులం కోసం పనిచేస్తారో
పార్టీ కోసం పనిచేస్తారో, ముఖ్యంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ పట్టుకోండి, వెతకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఆయుధాలు ఇవ్వండి. ఆయుధాలు చెప్పిన ప్రశ్నలు కట్టడాలు కాదు, అవకాశం లాంటి ఆయుధాలు ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మన అధికారంలో ఉండాలి. ఇంకెన్నాళ్ళు కానీ మన సమావేశాలు పెట్టుకుంటూ పోతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు సీనియర్లు అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ తర్వాత మా తర్వాత జూనియర్లు వస్తారు, ఎంతమంది వస్తారు. కాబట్టి భవిష్యత్తులో మనం అధికారంలో రావాలి. మన కులం ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో అన్ని రంగాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై హింద్. లిఖితశ్రీ చంద్రమౌళి, లిఖితశ్రీ భార్గవి, డాక్టర్ మురళి భార్గవి, భార్గవి నెక్స్ట్ భరణి, భరణి డాక్టర్ జగదీష్, భరణి, భరణి డాక్టర్ జగదీష్, మీనాక్షి మన్నారపల్లి గడ్డావు మీనాక్షి, కావ్య, కావ్య డాక్టర్ రుక్మిణి, కావ్య డాక్టర్ రుక్మిణి, నందిని, 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 హారిక, పి మురళేష్, డాక్టర్ పి మురళేష్, హారిక, లక్ష్మి, లక్ష్మి, సురేష, సురేష, లక్ష్మి, సురేష, సుదీక్ష, సుదీక్ష, ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల ప్రతిబడి మదనపల్లి వాస్తవులు విశ్వనాథ్ గారు మన పార్లమెంట్ ప్రొఫెసర్ గారికి విరాళంగా ఆయన గుర్తుగా పంపిస్తున్నారు. అదేవిధంగా విరాళం కావాలంటే ఆయన మాట్లాడుతున్నారు, ఆయన పిలిచారు. సుమారు 20,000 వరకు విలువ చేస్తుంది. ఎవరైనా కావాలి
ఈరోజు పలమనేరు బాస్ బలిజ అభ్యుదయ సేవా సంఘము 15వ వార్షికోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. దానికి గాను మాకు పలమనేరు నుంచే కాకుండా బయట ఊళ్ళ నుంచి పెద్దలు ప్రభాకర్ గారు, ఆర్పిఎఫ్ వ్యవస్థాపకులు రెడ్డిశేఖర్ గారు, మన మనపల్లి నుంచి ఆంజనేయులు గారు, మిగతా పెద్దవాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమము అత్యంత విజయవంతంగా జరుపుకోవడానికి వాళ్ళంతా మాకు దోహదపడిన దానికి వాళ్ళకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మా అన్నగారైన ఆకుల గజేంద్ర గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు ఏ కార్యక్రమం జరిగినా అన్నదాత వాళ్ళు మాకు 1000-2000 మందికో వాళ్ళు ఈరోజు భోజనం అరేంజ్ చేసినారు. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారాలు. జై బలిజ, జై బలిజ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ. ఈరోజు మన పలమనేరు పట్టణంలో పలమనేరు బాస్ ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన పలమనేరులో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వార్షికోత్సవాన్ని కావచ్చు, రాయలవారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసేటువంటి కార్యక్రమం కావచ్చు, ఎటువంటి సహాయ కార్యక్రమాలైనా కావచ్చు, అన్నదానాలను కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక దీక్షలాగా వచ్చేసి ప్రతి సంవత్సరము వీళ్ళు చేయడం చాలా ఆనందదాయకం. ఇదే పట్టుదల, ఇదే కృషితో వచ్చేసి రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా రాయలవారి యొక్క జయంతి కార్యక్రమం కావచ్చు, వనభోజన కార్యక్రమాలు కావచ్చు, రాయలవారి యొక్క పట్టాభిషేకం కావచ్చు, మన బలిజలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఇదే విధమైనటువంటి పట్టుదలతో ఖచ్చితంగా నిర్వహిస్తే రాజ్యాధికారం అనేటువంటి అంశం అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క బలిజ సమావేశాలు, రాయలవారి జయంతి కార్యక్రమాలు, రాయలవారికి పూలమాలలు ఇవ్వడం కావచ్చు, వార్షికోత్సవాలు కావచ్చు, వనభోజనాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకు వచ్చేసి పూర్తిగా అవగాహన అనేది లేకుండా పోయింది. కులం గురించి అవగాహన రావాలి, వాళ్ళలో కసి మొదలవ్వాలి. మనం వచ్చేసి భవిష్యత్తులో మనం రాజ్యాధికారం దిశగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ పలమనేరు నియోజకవర్గం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా మన వాళ్ళకే లభిస్తుందని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఆ దిశగా మనం ప్రయాణించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించినటువంటి ఈ పలమనేరు బలిజ కుటుంబీకులకు మరియు చుట్టుపక్కల నుంచి విచ్చేసినటువంటి కాపు కుల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమానికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా అన్న మా గజేంద్ర అన్నకు వచ్చేసి ప్రత్యేకంగా మన కృతజ్ఞత తెలియజేస్తూ మన కైవారం ట్రస్ట్ యొక్క బోర్డు సభ్యులైనటువంటి అన్నగారికి, దాని తర్వాత మన ఆంజనేయ కుమార్ గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా నేను వచ్చేసి పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బలిజ, జై బలిజ, జై కృష్ణదేవరాయ. నా కుటుంబానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న నా విజ్ఞప్తి. కాపులు అంటే ఎవరు అని బయట అందరూ అడుగుతారు. వాళ్ళకి తెలియని ఏమంటే కాపులు అంటే మన డిక్షనరీలో కూడా రైతులు, యోధులు అని అర్థం. ఎందుకంటే కాపులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, తరాలు ఎప్పటి నుంచో రాజులు అంతా ఉన్నప్పటి నుంచి ఒక పంట పండాలన్నా పండించేవాడు కాపు. యుద్ధంలో రాజుని వెనకాల కూర్చోబెట్టి ముందే ధైర్యంగా యుద్ధం చేసినాడు కాపు. కావున కాపు అంటే రైతు, యోధుడు. మనకేమీ యుద్ధాలు కొత్త కాదు, మనకు గుండె లేక కాదు. ఎప్పుడు మనము ఒకరిని నమ్మితే వాళ్ళ కోసం మనం ఎంతో త్యాగం చేస్తాము. చేసి మనల్ని వెనక్కి తోస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు మనకు సరైన గుర్తింపు లేదు. ఇక్కడ నుంచి ఒకరు కూర్చున్న పళ్ళకని మనం మోయక్కర్లేదు. మనం ఇంకో పళ్ళకలో కూర్చోవాలి. మనం కూర్చున్న పళ్ళకని ఇతరుల దగ్గర మోయిపిద్దాం. ఎన్ని రోజులు ఇంకా వాళ్ళు కూర్చుంటే మనం మోయడం ఇంకా మారాయి. ఇది చెయ్యి, దీనికి బలం ఉండదు.
కానీ ఇట్లా బిగిస్తే ఏళ్ళు కుంభస్థలాన్నైనా బద్దలు కొట్టే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి మనలో మనకి ఎన్ని ఉన్నా పక్కన పెట్టి మనం అందరూ ఐక్యంగా ఉండి మన ఉనికి తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏమంటే నాకు ఈ సందర్భంగా మా నాన్నగారు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు జన్మనిచ్చారు, నాకు చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచారు. కానీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడం ఏమనగా కాపులకి అండగా ఉండే గుండె ధైర్యాన్ని నాకు ఇచ్చిన దానికి ఈ సభాముఖంగా నేను మా నాన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నెక్స్ట్ పొలంనేరులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశాన్ని కూడా మా ఆకుల కుటుంబానికి ఇచ్చిన దానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాస్ జనవరి 26వ తేదీ ఎన్ని సంవత్సరాలు తరతరాలుగా ఈ వేడుక జరుగుతుంది. జరిగిన ప్రతిసారి విందు ఆకుల కుటుంబం నుంచే వస్తుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడు ಅಭಿಲಾಷ್ ಆಕುಲ. ಇವತ್ತು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ಹೊಲಮನೇರು ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂನ್ಸಿಯಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮಗೆ ಬಲಜ ಅಭೋದಯ ಸಂಘದವರಿಂದ ಸುಮಾರು 15 ವರ್ಷಗಳಿಂದ ಸತತವಾಗಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ನಾನು ಕೂಡ ಸುಮಾರು 9 ವರ್ಷಗಳಿಂದ ಸತತವಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷ ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿನ್ನೆ ನಮಗೆ ಆಹ್ವಾನ ಬಂತು. ಆಹ್ವಾನ ಬಂದಿದ್ದಕ್ಕೆ ನಮಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯನ ಮೊಮ್ಮಗ ಮುಳಬಾಗಿಲು ನಗರಕ್ಕೆ ಬಂದಿದ್ದ ವಿರೂಪಾಕ್ಷಿ ದೇವಾಲಯಕ್ಕೂ ಮತ್ತು ಕುರುಡುಮಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದ ನಮ್ಮ ಹೊಲಮನೇರು ಅಭೋದಯ ಸೇವಾ ಸಂಘದವರು ಕೂಡ ಬಂದಿದ್ರು. ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಅವರು ಭೇಟಿ ಮಾಡಿದ್ರು. ಅದಾದ ನಂತರ ನಮ್ಮ ಕುಪ್ಪಂ ನಿಯೋಜಕರಿಂದ ಬಂದಿದ್ರು, ಪುಂಗನೂರಿಂದ ಬಂದಿದ್ರು, ಮದರಪಲ್ಲಿಯಿಂದ ಬಂದಿದ್ರು. ಇವರೆಲ್ಲ ಬಂದು ಅವರಿಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಮೊಮ್ಮಗನ್ನ ಭೇಟಿ ಆಗಿದ್ರು. ಸುಮಾರು 19 ತಲೆಮಾರಿಗಳಿಂದ ಬಂದಿರೋ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರು ಅವರು ನಿನ್ನೆ ಒಂದು ರಥೋತ್ಸವ ಕೂಡ ಚಾಲನೆ ಕೊಟ್ಟರು. ಅದೇ ಅವರ ಹಂಪೆ ಬಂದು ಮೊದಲನೇ ರಾಜಧಾನಿ ಆಗಿದೆ. ವಿರೂಪಾಕ್ಷಿ ಬಂದು ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ವಿರೂಪಾಕ್ಷಿ ಬಂದು 2ನೇ ರಾಜಧಾನಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಅವರು ಅಲ್ಲಿ ಭೇಟಿ ಕೊಟ್ಟಿದ್ರು. ನಿನ್ನೆ ಅವರು ಹಿರಿಯರು ಮಾಡಿದ್ದ ಕೆಲಸಗಳನ್ನ ನೋಡಿ ಅವರು ಬಹಳ ಎಲ್ಲ ಈ ತರ ಮಾಡಿದ್ದಾರೆ. ಮುಂದಿನ ದಿವಸಗಳಲ್ಲಿ ನಾವು ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಬೇಕು, ನಮ್ಮವ್ರನ್ನ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರು ಒಂದು ಕರೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಜಾತಿ ಭೇದ ಎಲ್ಲ ಮರೆತು ನಮ್ಬಿಟ್ಟು ಅವರು ಎಲ್ಲರೂ ಹಿಂದುತ್ವಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು ಕರೆಯನ್ನು ಕೊಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರು ಕರೆ ಕೊಟ್ಟಿರೋದನ್ನ ಶಿರಸಾಪಾಲಿಸಿ ನಾವೆಲ್ಲ ಮುಂದಿನ ದಿವಸಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಬಲ್ಜ ಸಂಘದವನ್ನು ಬೆಳೆಸ್ತೀವಿ, ಹಿಂದುತ್ವವನ್ನು ಬೆಳೆಸೋದಕ್ಕೆ ನಾವು ಮುಂಚೂಣಿಯಲ್ಲಿರ್ತೇವೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನಗೆ ಈ ಮಾತುಗಳನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಅನಿಸ್ತಾ ನಾನು ನನ್ನ ಮಾತನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೀನಿ. ఈరోజు పొలంనేరులో పెట్టినటువంటి ఈ సభ ఒక మంచి ఎఫెక్ట్ మన బలిజ సోదరులందరూ కూడా ఇస్తుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన బలిజ సోదరులందరూ కూడా ఒక ఐక్యత చాటుకొని అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయల వంశస్థుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలనే పేరు గల 19వ తరానికి చెందినటువంటి అతని మనవడు రావడం జరిగింది. ఆయన్ని మేము కలిసి మొన్న ముళబాగల్లో జరిగినటువంటి రథోత్సవంలో కూడా ఆయనతో కలియడం జరిగింది. రాబోయే కాలంలో ఆయన ఈ కళలను పోషించడం అయితేనేమి, కవులను అభివృద్ధి చేయడం అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క దేవాలయాల్ని కూడా మంచి కార్యక్రమాల్ని అభివృద్ధిలోకి తీసుకోవాలనే ఉద్దేశాన్ని ఆయన అక్కడ చాటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకు ఐక్యత అనేది చాలా అవసరం. ఆ ఐక్యతను మన ఆర్పిఎఫ్ మన సోదరులు రెడ్డి శేఖర్ గారు చాలా వరకు బాగా తీసుకొస్తున్నారు. ఒక యువతలో ఒక చైతన్యాన్ని దాన్ని అదేవిధంగా మన బలిజ సోదరులందరూ కూడా మదనపల్లి నుంచి అయితే మన ఆంజనేయులు అయితేనేమి మన ఆంజనేయ కుమార్ నన్న అంటున్నాం. అదేవిధంగా విచ్చేసినటువంటి మన ఆకుల ఫ్యామిలీ ఆయన అయితే మన దీనికోసం మన బలిజ సంఘాల కోసం చాలా వరకు కృషి చేస్తా ఉన్నారు. మరి రూపేష్ గారు అయితేనేమి, మన సుధాకర్ అన్న గారు అయితేనేమి, మొత్తం మన కుప్పం నియోజకవర్గంలోని చెప్పినాను సార్, ఆకుల రెడ్డి శేఖర్ గారు ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ లాగా మన బలిజ రాయల్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టడం జరిగింది. అటువంటి ఫోర్స్ కూడా అవసరం మనకు. రాబోయే కాలంలో అటువంటి ఫోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా ముఖ్యంగా మనకు ఈ యొక్క అధికారం అనేది ఎప్పుడు వస్తుందో అనేది తహతలాడుతున్నటువంటి ఈ సమయంలో ఏదో ఒక సమయం రానే వస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత మన యొక్క
బలిజల కోసం చేస్తున్నారు. మాకు 2.5 ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు దానికి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ విగ్రహం కావాలని కోరడం జరిగింది. 5% మళ్ళీ మాకు ఇచ్చినటువంటి 5% అమలు కాలేదు. ఈ బీసీ ఈడబ్ల్యూఎస్ కింద దాన్ని కూడా అమలు చేస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా కాకుండా బయట జిల్లాల నుంచి కూడా, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఇంతమంది తండోపతండాలుగా వచ్చినారంటే బలిజ ఐక్యతకి ఇదే నిదర్శనం అనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం తరఫున మా ఆకుల కుటుంబంకి ఈరోజు పలమనేరు నడిబొడ్డులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రతి వార్షికోత్సవానికి కూడా పలమనేరులో జరిగే బలిజ అభ్యుదయ సేవా సంఘం ప్రతి వార్షికోత్సవానికి కూడా తరతరాలుగా నా తరపున నా తుది శ్వాస వరకు నా అనంతరం కూడా నా కొడుకులు అవినాష్, అభిలాష్, కనీష్ వీళ్ళందరూ కూడా దీన్ని కంటిన్యూ చేస్తారనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ఇదే విధంగా మీరందరూ ఈరోజు మా ఆకుల కుటుంబంకి ఎప్పుడు చూడు ఎంతో ఆశీర్వాదిస్తూ, ఎంతో ఆదరాభిమానులు, ప్రేమాభిమానులు చూపిస్తున్నారు. అదేవిధంగా జీవితాంతం కూడా మీరందరూ మా ఆకుల కుటుంబంలో ఇదే ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అర్థిస్తూ ముఖ్యంగా మీరందరూ ఎంత సంతోషంగా వచ్చారు, అదే బాధ్యతతో అదే విధంగా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులను మనసులో పెట్టుకొని మీరందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా మీ అందరికీ వేడుకుంటూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ రాజు